హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి వీడియో బియర్డ్ గురించి చేస్తున్నాను. చాలా మందికి ఫుల్ బియర్డ్ రావడం లేదు. చాలా గ్యాప్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు కదా! ఆ గ్యాప్స్ ఉండడం వల్ల షేప్స్ సరిగ్గా పెట్టించలేరు. ఆ గ్యాప్స్‌ని కవర్ చేసుకోవడానికి అంటే బియర్డ్ ఫుల్‌గా రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింటారు. సో, చిన్న చిట్కా చెప్తాను. ఈ చిట్కాతో 100% మీకి మంచి రికవర్ అయితే ఉంటుంది హెయిర్. చూడండి ఒకసారి ట్రై చేసి. అంతకంటే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. 2 రకాల ఆయిల్స్ గురించయితే చెప్పాను ఈ వీడియోలో. పూర్తి ఎండ్ వరకు చూడండి. మిస్ చేయకండి. అలాగే మనకి ఫుడ్‌లో గూడా కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవాలి. మనకి ఏ విటమిన్స్ కావాలి ఈ హెయిర్ గ్రోత్‌కి అనేది గూడా నేను క్లియర్‌గా చెప్పాను చూద్దాము. హెయిర్ గ్రోత్‌కి మన బాడీలో ముఖ్యంగా ఉండవలసిండేది విటమిన్ ఇ అండ్ బి6. సో, ఐరన్ అండ్ జింక్. సో, ఇవి మనము సమతుల్యంగా తినే ఫుడ్‌లో మెయింటెనెన్స్ చేసుకొని ఈ పోషకాలనేటివి మన బాడీలో ఎప్పుడూ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫుడ్ పరంగొస్తే ఫస్ట్ గుడ్లు, ఆకుకూరలు. సో, గుడ్లు అలవాటు ఉండేవాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే ఆకుకూరలోనే మనకి కావాల్సినంత విటమిన్స్ అనేటివి దొరుకుతాయి. సో, అలాగే అంతే కాకోకుండా విటమిన్ ఇ అనే టాబ్లెట్ మీకు మెడికల్ స్టోర్‌లో దొరుకుతుంది. విటమిన్ ఇ టాబ్లెట్ అలాగే కోకోనట్ ఆయిల్ ఇవి రెండిటిని మిక్స్ చేసుకొని ఎక్కడైతే హెయిర్ గ్రోత్ కావడం లేదో అక్కడ అప్లై చేయాలి. బాగా అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో, మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేయాల్సిండే సమయం వచ్చేసి నైట్ టైమ్స్ మీరు పడుకునేటప్పుడు మీకు హెయిర్ ఏ ప్లేస్‌లో కావాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో మీరైతే కోకోనట్ ఆయిల్‌ని నీట్‌గా అప్లై చేసి మసాజ్ చేయండి. ఒక 20-30 మినిట్స్ క్లీన్‌గా ఫింగర్స్‌తో అంటే వేళ్ళతో మునివేళ్ళతో నీట్‌గా అక్కడ రఫ్ చేయడం వల్ల అంటే మసాజ్ లాగా చేయడం వల్ల మీకక్కడ పడిపోయినటువంటి సెల్స్ అంటే ఈ రూట్ అనేది ఉంటుంది గదా! మూసుకుపోయిండేటువంటి రూట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి. సో, ఇది క్రమం తప్పకోకుండా నీట్‌గా మెయింటైన్ చేయండి. కోకోనట్ ఆయిల్ బాగా ప్యూర్‌గా ఉండేది యూజ్ చేసేయండి. ఓకేనా? చాలా మందికి ఇప్పట్లో గడ్డం అలా స్టైల్‌గా పెట్టాలి, బియర్డ్ స్టైల్‌గా ఉండాలి. సో, ఇలా డిఫరెంట్ షేప్స్ చేపిచ్చాలి అని చాలా కోరికలైతే ఉంటాయి. సో, ఇలాంటి వారు నేను చెప్పిండే ఈ చిన్న చిట్కా పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ బయట చూస్తూ ఉంటారు. డిఫరెంట్ ఆయిల్స్ అన్నీ బియర్డ్ ఆయిల్స్ అవి ఇవి చాలా వరకు వస్తున్నాయి గదా! సో, ఇలాంటి ఆయిల్స్ కూడా యూజ్ చేసేటప్పుడు గుర్తుకు పెట్టుకోండి. మీరు ఏ ఆయిల్ అన్నా యూజ్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ఫస్ట్ మీకు వచ్చినా రాకపోయినా లైట్‌గా బేబీ హెయిర్ అనేది ఉంటది గదా! ఆ బేబీ హెయిర్ ఉన్నటువంటి ఆహ్, హెయిర్‌ని బియర్డ్ మీద షేప్ చేపిచ్చండి. అంటే క్లీన్‌గా షేప్ పెట్టించండి. ఫుల్లు తీపిచ్చకోకోకుండా షేప్ అనేది చేపిచ్చండి. షేప్ చేపిచ్చిన తర్వాత ఈ ఆయిల్స్ అనేది కోకోనట్ ఆయిల్ అనేది మీరు క్లీన్‌గా అప్లై చేయండి. అలాగే నేను చెప్పాను గదా! మార్కెట్‌లో దొరుకుతున్నటువంటి బియర్డ్ ఆయిల్స్. సో, ఈ బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల కొందరికి ఉపయోగం ఉంది. ఇంకొందరికి అంతగా ఉపయోగం లేదు. సో, ఇది మీకు బాగా పని చేయాలంటే 1, 2 బాటిల్స్ వాడితే సరిపోదు. దగ్గర దగ్గర 2, 3 బాటిల్స్ వాడాలి. మీరు ఆ ఆయిల్స్ వాడేటప్పుడు మీ షేవ్ అనేది ఫుల్ షేవ్ తీపిచ్చి వాడాలి. అప్పుడే మీకు ఫలితమైతే ఉంటుంది. మీరు బియర్డ్ ఆయిల్స్ వాడుతున్న సమయంలో అయితే ఖచ్చితంగా డైలీ షేవ్ తీపిచ్చి, ఫుల్ షేవ్ తీపిచ్చి ఆయిల్స్ అప్లై చేయడం అయితే చాలా బెటరు. సో, అందులో గుర్తుకు పెట్టుకోండి నైట్ టైమ్సే అప్లై చేయండి. ఎందుకంటే మనకి డస్ట్‌కి వెళ్ళం కాబట్టి అప్పుడైతే ఇవి బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా మీ బాడీ రెస్ట్‌లో ఉంటుంది. అందువల్ల ఇది నైట్ టైమ్స్ అయితే అప్లై చేయడం వల్ల మీకు బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్తాము. సో, మిస్ చేయకోకుండా వీలైనంత ఈ మార్కెట్‌లో దొరుకుతున్నటువంటి బియర్డ్ ఆయిల్స్ కొనలేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. 100% మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. బాగా ప్రయత్నించండి. ఓకేనా? ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అంతే కాకుండా మీకు ఏదన్నా ఇంకా వేరే దాని మీద డౌట్స్ ఉన్నా గాని నాకు మెసేజ్ చేయండి. కామెంట్ పెట్టండి. నేను దాన్ని చూసి మీకు రిప్లై ఇస్తాను. అలాగే వేరే వీడియోస్ కూడా చేస్తాను. అంతే కాకోకుండా మీకు క్లీన్‌గా ఆరోగ్యం గురించి గాని, ఫేస్ గురించి గాని, పింపుల్స్, హెయిర్ ఎనీ టిప్స్ కావాలన్నా గాని మీరు కామెంట్ బాక్స్‌లో నాకు తెలియజేయండి. నేను దాని మీద వీడియో అయితే చేస్తాను. సో, నా ఛానెల్‌ని చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.